ఈ రోజు కూడా ఈ ఉదయ కాలం మందు మరలా ఒకసారి మనం ఇలా కలుసుకోవడం దేవుని మహా గొప్ప కృప. మనం సజీవముగా ఉండడమే దేవుని గొప్ప కృప. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். இந்த கால வேளையில மறுபடியும் ஒரு முறை நாம் எல்லோரும் இப்படி கலந்து கொள்வது தேவனுடைய கிருபை. நாம் உயிரோடு இருப்பது దేవునుடைய నిశ్చయమైన కృపై. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనందరికి తెలిసిన ఒక కీర్తన, అందరూ చాలా ఇష్టపడే ఒక కీర్తన. కీర్తనలు అంటేనే అందరికి ఇష్టం. బైబిల్ పుస్తకంలో ఎవరినైనా మీరు అడిగితే మీకు ఇష్టమైన పుస్తకం ఏదంటే ఫస్ట్ ఎక్కువ శాతం వచ్చి కీర్తనే చెప్పుకుంటారు. కీర్తనలు చదువుతూ ఉంటే మన జీవితంలో మనము అనుభవించే కార్యాలు, వేడుకున్న కార్యాలు అక్కడ రాయబడినట్లు మనకు చాలా కనెక్ట్ అవుతుందన్నమాట. பாருங்க, இந்த வேத புத்தகத்திலே நாம் தியானம் செய்ய இல்லாவிட்டால் படிக்க நம்ம எல்லாரும் பிரியமா எடுத்துக்கொள்கிறது ஒரு பாகம் எதுவென்றால் சங்கீதம். சங்கீதத்தை வாசிக்கும் போது அந்த வசனங்கள் நம்மளுடைய வாழ்க்கையோடு ஒத்துப்பட்டு நம்மளுடைய வாழ்க்கையில இருக்கிற அனுபவங்களை பேசுகிற மாதிரி இருக்கிறதுனால சங்கீதம் என்றால் பிடிக்கும். ஆனால் இன்றைக்கு நம்ம அந்த சங்கீதத்திலே எல்லோருக்கும் பிடித்த ஒரு சங்கீதம், எல்லோருக்கும் தெரிந்த ஒரு சங்கீதத்தை பார்க்க போகிறோம். మీరు గెస్ చేయొచ్చు ఏ కీర్తనని. కీర్తనలు 23వ కీర్తన, సంగీతం 23வது సంగీதத்தை వాసిపోం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై యుందువు. నీ దొడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ కీర్తనలు 23వ కీర్తన అందరికి నచ్చిన ఒక కీర్తన. రాసింది ఎవరంటే దావీదు రాజు. ఆయన మొట్టమొదటిగా రాజుగా మారడానికి ముందు తన ఇంట్లో చేసుకున్న పని ఏంటో తెలుసా? గొర్రెలు, వాళ్ళ ఇంట్లో ఉన్న గొర్రెలు మేపుకోవడమే ఆయనకి ఇవ్వబడిన, వాళ్ళ నాన్నగారి చేత ఇవ్వబడిన ఒక పని. ఇంట్లో చాలా చిన్నోడు, అందరికంటే లాస్ట్ అబ్బాయి అన్నమాట. ఆయనకి ఇవ్వబడిన పని వచ్చి గొర్రెలు మేపుకోవడం, దాన్ని భద్రంగా తీసుకురావడం. இந்த 23வது சங்கீதத்தை எழுதினவர் யார் என்று கேட்டீர்கள் என்றால் தலைப்பு கொடுத்திருக்கிறது தாவீது ராஜா. அவர் ராஜாவாக மாறுகிறதுக்கு முன்பாகவே தாவீது தன்னுடைய வீட்டுல சிறியவனாக இருந்ததுனால அவங்க அப்பா என்ன பண்ணாரு, இவரை ஆடுகளை மேய்க்க, மந்தை காக்கும்படியாக இவரை அனுப்பினார். ஒவ்வொரு நாளும் இந்த ஆடுகளை கொண்டு போய் அந்த செம்மறி ஆடுகளை நடத்தி அவர் பத்திரமா கொண்டு வரணும். చిన్న వయసు నుండి దావీదుకు వచ్చి ఎక్కువ ఇమాజినేషన్ పవర్ ఎక్కువ. ఇమాజినేషన్ అంటే ఊహించుకునే శక్తి అనేది చాలా ఎక్కువ. ఈరోజు చెప్తున్నారు, ఎలా మనం మన జీవితాన్ని ఊహించుకుంటామో అలాగే జరుగుతుందంట. ఈ రోజు ఉన్న సైన్స్ ప్రకారం చెప్తున్నారు, మనం ఈ వేటిని ఎక్కువ ఆలోచిస్తామో అదే మన జీవితంలో కలుగుతుందని కూడా చెప్తున్నారు. தாவீது ராஜாவுக்கு அவர் இப்படி யோசித்து காரியங்களை அவர் இமேஜின் பண்ற பவர் ரொம்ப அதிகம். இன்னைக்கு சொல்றாங்க, நம்மளுடைய ஆலோசனைகள் எப்படி இருக்கிறதோ, நம்ம எப்படி யோசிக்கிறோமோ அதே போல நம்மளுடைய வாழ்க்கை மாறிவிடும் அப்படி என்று இன்றைக்கு సైన్స్ல நமக்கு కట్టుకు கொடுக்குறாங்க. చాలా చిన్న వయసు నుండి ఆయన దేవుడు అంటే చాలా ఇష్టపడేవాడు. అందరికి దేవుడు అంటే ఇష్టం అండి. మీకు ఇష్టం, నాకు ఇష్టం, అందరికి ఇష్టం. ఎందుకు ఇష్టం? దేవుడు ఉంటే మనకు అన్ని ఇస్తాడన్న ఒక தைரியம், ఒక మనోభావం. பாருங்க, தாவீதுக்கு தேவன் என்றால் ரொம்பவும் பிடிக்கும். உங்களுக்கும் பிடிக்கும், எல்லாருக்கும் பிடிக்கும். ஆண்டவர்னா யாருக்கு பிடிக்காது? எல்லாருக்குமே பிடிக்கும். ஏன்? அவர் நமக்கு ఏதாவது ஒரு ఉదవి செய்வார். ఇచ్చే వాళ్ళని చూస్తే అందరికి నచ్చుతుంది. ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, అందరికి పంచిస్తుంటే అతడంటే చాలా ఇష్టం అందరికి. ఎందుకు? ఇస్తున్నాడు కనుక. கொடுக்கிறவர்களை பார்த்தால் எல்லாருக்கும் பிரியம்தான். ஏன்? ஒரு சிநேகிதன் கூட தாராளமா கொடுக்கும் போது அவர்களை நாம்
பிரியமாக இருப்போம். దేవుడు చాలా దయాగుణము కలిగిన వాడు. అడుగు ప్రతి వారికి నిండుగా అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే, ఆలోచించిన దానికంటే బహు గొప్పగా క్రియ చేసే దేవుడు అని ఎఫెసీయులు 3:20 వాక్యములు చెప్పినట్లు దేవుడు అంతగా క్రియ చేస్తూ అందరికీ ధారాళముగా ఇస్తున్నాడు. ஆண்டவர் மிகவும் தயவுள்ளவர், மிகவும் கிருபை உள்ளவர், மிகவும் தாராளமானவர். கேட்கிற எல்லோருக்கும் தாராளமாக கொடுக்கிறார். கேட்கிறதுக்கும் நினைக்கிறதுக்கும் அதிகமாக கிரியை செய்கிற தேவன் என்று எபேசியர் 3:20 வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது. కానీ దావీదు చిన్న వయసు నుంచి ఏం చేస్తారంటే దేవుడిని ప్రేమించడం, ఇష్టపడడం వేరు, ఆయనలో ప్రేమ కలిగి ఉండడం వేరు. பாருங்க, தாவீது சின்ன வயதிலிருந்து அவர் தேவனை நேசித்தார். நேசிக்கிறது வேற, பிடிக்கும் విరుపం என்பது వేర. ఒకరిని ప్రేమిస్తున్నారంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తిని గురించి ఎక్కువ ఆలోచన చేసుకుంటారు. முதலாவது, ஒரு நபர் மற்றொரு நபரை நேசிக்கிறார்கள் என்றால் அந்த நபரை குறித்து அதிகமாக యోసిப்பார்கள். ఒకరిని ప్రేమించుకుంటే ఆ ప్రేమించుకున్న వ్యక్తితో అత్యధికమైన సమయాన్ని గడుపుకుంటారు. మాట్లాడుకోవడం ద్వారా, స్నేహంగా ఉండడం ద్వారా వాళ్ళతో ఆ సమయాన్ని గడుపుకోవాలని ఆశిస్తారు. ఈరోజు చూడండి, మనం మన కుటుంబాన్ని ప్రేమించడం వల్ల ఎంత పనులున్నా బయటికి వెళ్ళి వచ్చినాక ఇంటికి వస్తే కూర్చొని నెమ్మదిగా మాట్లాడుకుంటే ఆ ప్రేమ అనేది మన హృదయానికి చాలా విలువగా, చాలా మంచిగా అనిపిస్తుంది. ஒருவர் நேசிக்கும் போது அந்த இடத்தில் அவங்களோட கூட நேரத்தை செலவிடுவார்கள். நாம் பாருங்க, எவ்வளவு வேலை செஞ்சு வெளியெல்லாம் போனாலும் வீட்டுக்கு வந்தா வீட்டுல ஒரு அன்பாக இருக்கிறோம், ஒருத்தரோடு ஒருத்தர் பேசி అన్యోన్య ఐక్యமாக இருக்கிறோம். దావీదు పొద్దునే అయితే ఈ గొర్రెల మందం తీసుకుని వెళ్ళి దాన్ని మేపుతూ ఉంటాడు. అప్పుడు కూర్చొని ఆ గొర్రెలు అలా అది తిరుగుతూ ఉంటే ఇతడు వచ్చి దేవుని వైపు చూసి, ప్రభువా దేవా, నేను నీతో మాట్లాడుకో, ఎవ్వరు ఉండరండి, తను ఒక్కడే ఉంటాడు కనుక ఒంటరితనములో ఉన్నప్పుడు దేవుడిని అత్యధికంగా వెతికాడు, పాటలు పాడాడు. தாவீது அவர் இந்த ஆடுகள் எல்லாம் கொண்டு போய் மேய்க்க விட்டுட்ட உடனே காலையில போயிடுவாரு. என்ன பண்றது, யாருமே இருக்க மாட்டாங்க. அப்படியே உக்காந்து அந்த புல்வெளியில உக்காந்து கொண்டு தேவனை நோக்கி பார்த்து தேவனே என்று பேசுவார். తనిమేల దేవునోడ అధికமாக నెరుంగరాం. ఈ రోజు కూడా మన జీవితంలో కలిగిన ఒంటరితనములో దేవుడిని మన మంచి స్నేహితునిగా, ప్రేమికునిగా మార్చుకుంటే మనం కూడా దావీదు వలె దేవునితో సన్నిహితంగా ఉండవచ్చు. అదే సమయాన దేవుడు లేకుండా ఒంటరిగా ఉంటే సాతాను క్రియలు కూడా ఒకరి జీవితంలో అత్యధికంగా రావచ్చు. பாருங்க, ஒரு தனிமையில் இருக்கும்போது தேவனோட கூட நெருங்கி பழகலாம். ஆனால் தேவனை அந்த தனிமையில நாம் ஏற்றுக்கொள்ளாவிட்டால், சேர்த்து கொள்ளாவிட்டால் పిశాసుం அந்த తనిమై నేరத்துல అడిత్తు విడువాన్. ఈ రోజు జరుగుతున్న ఆత్మహత్యలు మనం తీసుకున్న ఎడల ఎప్పుడు జరుగుతుంది? వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించి, అసలు నా జీవితం ఎక్కడికి వెళుతుంది, ఏం చేస్తున్నాను, ఇంకా నాకు భవిష్యత్తు లేదేమో అనేసి ఎందరో అనేకులు యవనస్తులు, ఇక చెప్పాలంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ ఉంది, WHO. వారి స్టాటిస్టిక్స్ నేను చూసాను అనమాట. లాస్ట్ 2022 నుంచి 2025 వరకు ఆత్మహత్యలు గ్లోబలీ, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ, అనేక రెట్లు పెరిగింది అని చెప్పి వాళ్ళు మెంటల్ హెల్త్, అలాగైతే మానసికమైన ఆరోగ్యం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు ఒత్తిడిలో ఉంటే దయచేసి మీరు మంచి డాక్టర్ని సంప్రదించి మాట్లాడి మీ మనస్సులో ఉన్న ఒత్తిడిని వదిలిపెట్టండి. అలా చేయకపోతే ఆత్మహత్యకు గురి తీస్తుందనేసి కూడా ఈరోజు అవగాహన కల్పిస్తున్నారు ఆ సంస్థ. உலகத்தில் இருக்கிற ஒரு பெரிய பிரச்சனை ஜனங்களுக்கு தனிமையாக இருப்பது. WHO என்கிற ஒரு நிர்வாகம் இருக்கிறது. அவங்க என்ன செய்கிறாங்க என்றால் சொல்லியிருக்கிறாங்க அவங்களுடைய வெப்சைட்ல, 2022 25 வரைக்கும் தற்கொலைகள் அதிகமாக, தன்னைத்தான் கொலை பண்ணுகிற அந்த காரியம் மிகவும் அதிகமாக பெருகி இருக்கிறது என்று சொல்லியிருக்கிறாங்க. ஆகையால் ஜனங்களை தற்கொலை பண்ணிக்கொள்ளாதீங்க. உங்களுடைய உள்ளத்துல குழப்பம், ஒரு டிப்ரெஷன் இருந்தா அதுக்கு நல்ல ஒரு வைத்தியம் எடுத்துக்கொள்ளுங்க என்று கூட சொல்லி இருக்கிறாங்க. ఒంటరితనములో మంచి ఔషధము యేసుక్రీస్తు ప్రభు. தனிமையில நல்ல மருந்தாக இருப்பவர் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து.
ఎందుకంటే ప్రభువు దేవుడు మనము ఒంటరిగా ఉన్నప్పుడే మనతో ఎక్కువ మాట్లాడుతాడు. మీరు ప్రార్థించుకున్నప్పుడు ఎలా ప్రార్థించుకోవాలని మనకు నేర్పించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు చదివినప్పుడు, ఇతరులు ఫరిషేయులు ప్రార్థించేటట్లు మీరు వీధుల మీద పడి అందరి ముందల మీ చేతులను పైకెత్తుకొని గొప్పగా ప్రార్థించి, అలా ప్రార్థన చేస్తే మీకు ఎటువంటి లాభం లేదు. మనుషుల ముందు మెప్పు పొందుకుంటారే గాని, మీరు నిజముగా ప్రార్థించుకున్నప్పుడు మీ ఇంటిలోకెళ్ళి, గదిలోకెళ్ళి, ఆ గదిలోని తలుపును వేసుకొని ఒంటరిగా ఉన్న మీ తండ్రి యొద్ద మీరు వెళ్లి ప్రార్థించినప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని కూడా మనకు యేసయ్య చెప్పాడు. ஆண்டவராக இயேசு மத்தேயு 6ஆம் அதிகாரம் 1, 2, 3 வசனங்கள் இப்படி சொல்லியிருக்கிறார். நீங்கள் ஜெபிக்கும் போது வேஷதாரிகளைப் போல, பரிசேயர்களைப் போல தெருவில் நின்று கொண்டு கைகளை விரித்து எல்லோருக்கும் முன்பாக பரிசுத்தவானை போல ஜெபித்தால் ஒரு பிரயோஜனம் இல்லை. அதற்கு பதிலாக நீங்க தனிமையில போய் உங்களுடைய வீட்டின் கதவை அடைத்துக் கொண்டு, அறையின் அடைத்துக் கொண்டு தேவனிடத்துல ரகசியமாக இருக்கிற தேவனிடத்துல, பிதாவினிடத்துல பேசுங்கள். அப்போது அவர் உங்களுக்கு ఆశీర్వాదంగా கொடுப்பார் என்று కూడా சொல்லியிருக்கிறார். అలా దావీదు మహారాజు కాకముందే ఆయన పాటలు పాడడంలో ఒక పాట వచ్చి ఎట్లా ఊహించుకున్నాడంటే, తాను ఆ ఆ మందలో ఉన్న గొర్రెలాగా ఊహించుకొని దేవుడిని కాపరిగా అనుకున్నాడనమాట. తను ఉన్న స్థానంలో దేవుడిని ఉంచి, ఆ గొర్రెలు ఉన్న స్థానంలో அத்தனை உஞ்சுக்குన్నాడు. இப்ப பாருங்க, தாவீது அவர் ராஜாவாக மாறுகிறதுக்கு முன்பாகவே சிறிய பையனாக இருக்கும் போதே அவர் என்ன செய்தார்? இந்த ஆடுகளை மேய்த்து கொண்டிருக்கும் போது இவர்தான் அந்த ஆடாக, தன்னைத்தான் ஆடாக நினைத்து அந்த ஆடுகளை மெய்ப்பனாக இருக்கிறவர் ஆண்டவர் தேவனாக மெய்ப்பனாக நினைத்துதான் இந்த பாடலை பாடுகிறார். మొదటి వాక్యం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కర్తర్ ఎన్ మెய்ப்பரா இருக்கிறார், நான் తాడ్చి అడయేన్. మనమందరం కూడా మన జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి, మార్చుకోవాలనేసి ఆలోచించడం ఎటువంటి తప్పు లేదు. ప్రయత్నించడం అస్సలే తప్పు కాదు. நம்மளுடைய வாழ்க்கையை நாம் சிறப்பாக மாற்றிக்கொள்ள வேண்டும், இல்லாவிட்டால் பிரயோஜனமானதாக மாற்றிக்கொள்ள வேண்டும் என்று நினைப்பது தவறே கிடையாது. అవిధమైన ముయర్చిகள் எடுக்கிறது నిశ్చయమా తవరు கிடையாது. కానీ ఒక్క విషయాన్ని మనం గుర్తించాలి. మనుషులను సృష్టించింది దేవుడు, సృష్టికర్త. ఒక్కొక్కరి జీవితంలో ఒక చిత్తాన్ని ఉంచున్నాడు. అందరి జీవితం ఒకేలాగా ఉండదు. ఈ రోజు మనం బాధపడిపోవడం కారణం ఏంటి? అందరిలాగా మనం ఉండాలని ప్రయత్నిస్తున్నాము. అది చాలా తప్పు. பாருங்க, இன்றைக்கு நாம் எல்லோரும் போல, மற்றவங்களை போல நாம் இருக்கணும் என்று நினைக்கிறதுனால தான் நாம் ரொம்பவும் துக்கத்துல இருக்கிறோம். எல்லாருக்கும் ஒரே சித்தம் கிடையாது. தேவன் வித்தியாசமான மனிதர்களை విత్యాసமாக నడుతువారు. బైబిల్లో కూడా మీరు చూసినట్లయితే ఏ ఒక్క 2 భక్తులను కూడా ఒకే విధంలో దేవుడు నడిపించలేదు, ఒకే విధంగా మాట్లాడలేదు. వాళ్ళను వ్యత్యాసంగానే సృష్టించాడు, చాలా వ్యత్యాసంగానే ఉపయోగించుకున్నాడు. வேத வசனத்தில் நாம் பார்த்தால் கூட 2 பரிசுத்தவான்களை தேவன் ஒரே போல உபயோகிக்கவும் இல்லை, ஒரே போல நடத்தவும் இல்லை, நடந்து கொள்ளவும் இல்லை. அவர்களை విశేషితవర్గలాగా దేవుని పడైతిరుక్கிறாరు. ఈ రోజు దేవుడు మిమ్మల్ని నన్ని అందరినీ కూడా చాలా విశేషం కలిగిన వారిగా, ప్రత్యేకత కలిగిన వారిగా, ఒక్కొక్కరిలో ఒక టాలెంట్ ను దేవుడు ఉంచి మనల్ని ఉంచున్నాడు అనమాట. ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. இன்றைக்கு பாருங்க, ஆண்டவர் நம்ம எல்லோரையும் ஒவ்வொருத்தருக்கும் ஒவ்வொரு தாளந்தை கொடுத்து வைத்திருக்கிறார். யாரும் பெரியவர்களும் கிடையாது, సిరియవர்களும் கிடையாது. కానీ మన నిజ జీవితంలో మనం కొన్నిసార్లు ఇతరులను చూసి వాళ్ళు మనకంటే గొప్ప వాళ్ళేమో అనేసి ఆలోచిస్తున్నాము, నమ్ముతున్నాము. ఇతరులను చూసి వీళ్ళకంటే నేను గొప్పవాడినేమో, లేకపోతే తక్కువనేమో అనే కాంప్లెక్స్ ఉంది. ఇంగ్లీష్ లో ఇన్ఫీరియర్ కాంప్లెక్స్, సుపీరియర్ కాంప్లెక్స్ అంటారు. ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అంటే ఇతరులతో పోల్చుకొని ఎప్పుడు నేను చాలా తక్కువ, నేను పనికిరాని వాడిని, మాకంత విలువ లేదు, మాకంత గౌరవం లేదు అనేసి వాళ్ళను వాళ్ళే కించపరుచుకొని దూరం అయిపోతూ ఉంటారు. இங்கிலீஷ்ல 2 பதங்கள் இருக்கிறது, சுப்பீரியர் காம்ப்ளெக்ஸ், இன்ஃபீரியர் காம்ப்ளெக்ஸ். என்னை விட மற்றவர்கள் உயர்ந்தவர்கள், இல்லாவிட்டால் நான் மற்றவங்களை விட உயர்ந்தவன், அது சுப்பீரியர், உயர்வான ஒரு மனப்பான்மை. சிலர் என்ன பண்றாங்க, மற்றவங்களை பார்த்து நான் இவங்களை விட தாழ்மையானவன், குறைந்தவன், எனக்கு அவ்விதமான தாளந்து இல்ல, பலன் இல்ல, பணம் இல்ல, அழகு இல்ல என்று நம்மை நாம் మற்றவங்களோடு ఒప్పిట్టు பார்க்கிறோம். మన జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవడం మహా గొప్ప
பாப்பம். நம்மளுடைய வாழ்க்கையை நாம் மற்றவர்களோடு கூட ఒప్పిట్టు பார்ப்பது మగా పెరియ తవరాగా இருக்கிறது. ఈరోజు ఆ పాపాన్ని మనమందరం కూడా చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మనము గుర్తించాలి. ఒక నిమిషం. இன்றைக்கு இவ்விதமான ஒரு பாவத்தை நாம் எல்லோரும் கூட செய்து கொண்டிருக்கிறோம் என்று கூட நாம் அதை గమనించి பார்க்க வேண்டும். చేస్తున్నామా అటువంటి పాపము? పోల్చుకోవడం అది మంచి విషయమై ఉండొచ్చు, చెడు విషయమై ఉండొచ్చు. మీరు ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. அது நல்ல காரியமா இருக்கலாம், கெட்ட காரியமா இருக்கலாம். மற்றவங்களோடு நீங்க ஒப்பிட்டு பார்க்காதிரும். దేవుడు ఒక్కొక్కరిని ప్రత్యేకంగా సృష్టించాడు కనుక మన జీవితంలో దేవుని చిత్తం అనేది చాలా వేరు. వాళ్ళ జీవితంలో దేవుని చిత్తం అనేది చాలా వేరు, வித்தியாசம். நம்மளுடைய வாழ்க்கையில தேவனுடைய சித்தமும் மற்றவங்களுடைய வாழ்க்கையில தேவனுடைய சித்தமும் வித்தியாసం. ఉదాహరణకు ఒక ఎగ్జామ్ జరుగుతుంది అనుకోండి, ఒక పరీక్ష జరుగుతోంది. ఒక క్లాస్ లో 10 మంది ఉన్నారు, పరీక్ష జరుగుతోంది. 10 విద్యార్థులకు క్వశ్చన్ పేపర్ లభించింది. ఇప్పుడు అందరూ రాస్తున్నారు. ఒకరికేమో మొదటి ప్రశ్నకు సమాధానం తెలియక పక్కని వాని దగ్గర చూసి రాస్తే బాగుంటుంది, అతను రాసేది చాలా బాగా రాస్తున్నాడు అనేసి కాపీ చేస్తున్నాడు అనుకోండి. చివరికి ఎగ్జామ్ అయింది, పక్కనున్నవానికి మంచి మార్కులు వచ్చాయి, కాపీ చేసుకున్న వానికి 0 వచ్చింది అనుకోండి. ఎట్లా ఫీల్ అవుతాడు? వాడు రాసింది నేను రాశాను, అలాగే నేను చేశాను, మరి ఉపాధ్యాయుడైతే మోసం చేశాడు, పార్షియాలిటీ చూపిస్తున్నాడు, అతనికేమో ఎక్కువ మార్కులు ఇచ్చేస్తాడు, నాకేమో తక్కువ మార్కులు ఇచ్చేస్తాడు అనే మాట అనేది ఖచ్చితంగా ఒక పరీక్ష రాసిన వారి మనస్సులో అటువంటి భావము కలుగుతుంది. ஒரு உதாரணம், ஒரு எக்ஸாம் எழுதுறாங்க வைத்துக்கொள்ளுங்க, ஒரு பரீட்சை எழுதி கொண்டிருக்கிறாங்க, 10 பேர் ஸ்டூடெண்ட்ஸ் இருக்காங்க. எல்லோருக்கும் கொஸ்டின் பேப்பர் கொடுக்கப்படுது. ஒருவனுக்கு ஒரு கேள்விக்கான பதில் தெரியல. பக்கத்தில் இருக்கிறவனை பார்த்து அவன் நன்றாக எழுதுகிறான், சரியாக அறிவுள்ளவன் என்று அறிந்து அவன் எழுதின அதே ஆன்சரை இவன் எழுதித்தான் வச்சுக்கோங்க. கடைசியா ரிசல்ட் வந்தது, பக்கத்தில் உள்ளவனுக்கு 100க்கு 100, இவனுக்கு 0 வந்துரு. அப்ப இவன் என்ன நினைப்பான்? எனக்கு இவங்க அநியாயம் பண்ணிட்டாங்க, இல்ல கட்டி நியாயம் பண்ணல, ஏன்னா இவங்க பிரிச்சு பாக்குறாங்க, அந்த பையனுக்கு அதே ఆన్సర్ தான் நான் எழுதினேன் என்று சொல்லுவாங்க. మరి చివరిగా ఇవన్నీ వాళ్ళ కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళ క్వశ్చన్ పేపర్ తీసి చూస్తే ఇప్పుడు 10 మందికి ఇవ్వబడిన క్వశ్చన్ పేపర్ వ్యత్యాసమైన ప్రశ్నలు అనుకోండి. అప్పుడు అర్థమవుతుంది, అరే నేను పొరపాటు చేసింది, నాకు ఇవ్వబడిన ప్రశ్నలు వేరు, నా పక్క ఉన్న ప్రశ్నలు వేరు, వాడు రాసిన సమాధానం వాని జీవితంలో వాని క్వశ్చన్ పేపర్ కి అది కరెక్ట్ గా ఉన్నది, కానీ నాకు ఇవ్వబడిన ప్రశ్నలు వేరు కనుక నేను రాయవలసిన ఉత్తరం కూడా వేరేగా ఉంది. கடைசியா இதெல்லாம் நடந்ததுக்கு பிறகு இந்த பிள்ளைங்க எல்லாம் உக்காந்துக்கிட்டு ஒரு கொஸ்டின் பேப்பர் அவங்க எல்லாம் என்ன கேள்வி கேட்டாங்கன்னு பார்க்கும்போது ஒவ்வொருத்தருக்கும் வித்தியாசமான கேள்வி கேட்டிருக்காங்க. அப்ப அவன் யோசிப்பான், அவனுடைய 100க்கு 100 வாங்கினா அவன் எழுதினது சரிதான், ஆனா அவனை பார்த்து நான் எழுதின பாருங்க, என்னுடைய வாழ்க்கையில கொடுக்கப்பட்ட కేள்వి వేర. సో ఇదే ఉపమానం మన జీవితంలో కూడా. ఒక క్రైస్తవుని జీవితంలో వచ్చే కార్యము వేరొక క్రైస్తవుని జీవితంలో రాదన్నమాట. అందరికి ఉన్న శోధనలు వేరు వేరు, అందరికి ఉన్న ఛాలెంజెస్ వేరు, మనకి ఇవ్వబడిన తలంతులు వేరు, మనల్ని దేవుడు నడిపించే విధానం కూడా చాలా వ్యత్యాసంగానే ఉంటుంది, కానీ ఒకే రీతిగా ఉండదు. కనుక ఇతరులను చూసి వాళ్ళు అలా చేస్తున్నారు, మనం కూడా అలా చేసేస్తే వచ్చేస్తుందంటే రాదు. అది వాళ్ళకే కుదురుతుంది, కానీ మీకు కుదరదు. మీకు దేవుడిచ్చిన జీవితము వేరు, మీ జీవితంలో ఉన్న గమ్యం అంటూ వేరు, వాళ్ళ జీవితంలో ఉన్న గమ్యం వేరు. பாருங்க, ஆண்டவர் உங்களுடைய வாழ்க்கையில கொடுத்த ஒரு சித்தம் வேற, அவங்களுடைய வாழ்க்கையில கொடுக்கப்பட்ட సిద్ధం వేరు. కానీ మన జీవితంలో ఈరోజు ఏం జరుగుతుందంటే మనం కూడా అందరిలాగా వాళ్ళలాగానే ఉండాలనుకోవడం వల్లనే ఎక్కువ బాధపడుతున్నాం. மற்றவங்களை போல நாம் இருக்கணும் என்பதனால்தான் நாம் కవலைப்படுகிறோம். కానీ దేవుని వాక్యం యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎవరికి? విశ్వసించిన వానికి. కర్తరని మెయ్పరా இருக்கிறார், நான் தாட்சி అடைయేన్. మన జీవితంలో మనం ఏం చేసుకోలేం. మనం ఏం చేసుకోవాలంటే కూడా దేవుడు ఆయనే కాపరిగా ఉన్నాడు కనుక ఆయనే నడిపిస్తాడు. కర్తర్ నమ్ మెయ్పరా இருக்கிறனால அவர் நம்மை நடத்துவார். ఎక్కడికి నడిపిస్తాడు? రెండో వాక్యం, పచ్చిక గల చోట్లను ఆయన
నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను நடிப்பிச்சுச்சுన్నాడు. பசுமையான புல்வெளியில் இடத்துல என்னை நடத்துகிறார். அந்த இடத்துல வந்து அந்த புல்வெளிகளுக்குள்ளாக நடத்துகிறார். அமர்ந்த தண்ணீர் என்று என்னுடைய ஜீவனை பிராணனை நிறுத்துகிறார். Praise the Lord. God is speaking prosperity here. పసుமையான పుల్, మంచి స్థలం అన్నమాట. పచ్చిక గల చోట్ల అంటే బాగా సస్యశ్యామలముగా ఉండే ఒక ప్రదేశము, ఆశీర్వాదకరమైన ఒక జీవితము, మనకు కావలసిన ప్రతి కార్యము దేవుడు నెరవేరుస్తున్నాడు అనేసి కూడా ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. பாருங்க, அது பசுமையான புல் வந்து ஆசீர்வாதத்தையும் செழிப்பையும் காட்டுகிறது. கர்த்தர் நம்மை చెడిక செய்வார். ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లు నువ్వు ప్రతి విషయంలో కూడా ఆశీర్వదింపబడి వర్ధిల్లాలి అని కూడా యోహాను 3వ யோவான்లో రాయబడి ఉంది. 3வது யோவான்ல ஒரு வசனம் இருக்கு. பிரியமானவனே, உன் ஆத்மா வாழ்வது போல் நீ எல்லாவற்றிலும் வாழ்ந்து సుగమాయిరు మగనే. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మన జీవితంలో అల్లకల్లోలము, బాధ, నింద, అవమానము, పోరాటము, ప్రార్థించుకుంటే ప్రార్థనలకు చక్కటి జవాబు రాకపోవడము, అయోమయము, అటువంటి సమయంలో కూడా దేవుడు చెప్తున్నాడు, నీ ఆత్మను నేను ఎక్కడ నడిపిస్తాను? శాంతికరములైన జలముల యొద్ద. జీవితంలో ఏమో సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేదు కాదు, దండిగా ఉన్నాయి. కానీ హృదయంలో ఒక నెమ్మది, కానీ హృదయంలో ఒక శాంతిని దేవుడు దయచేస్తున్నాడు. பாருங்க, ஒரு அமர்ந்த தண்ணீர் என்று தேவன் நடத்துகிறார் என்றால் நம்மளுடைய வாழ்க்கையில பிரச்சனை வராதுன்னு இல்லை. இந்த வாழ்க்கையில அளவுக்கு மீறி பிரச்சனைகள் வரும், தேவைகள் இருக்கும், நமக்கு வந்து நிறைய போராட்டங்கள் வரும். ஆனா ஆண்டவர் சொல்கிறார், உன்னை நான் அமர்ந்த தண்ணீர் அண்டே உன் இதயத்தில் ஒரு சமாதானத்தை கொடுத்து நான் நடத்துவேன். నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. என் ஆத்துமாவை அவர் காக்கிறார், என்னுடைய ஆத்துமாவை அவர் காக்கிறார். அவருடைய நாமத்தினால அவருடைய వార్తైనాల, அவருடைய పేరాల என்னை నీతిயின் వడిகளுக்குள்ளாக నడத்துகிறார். చూడండి, మన ఆత్మను దేవుడు, ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు. ఎన్నిసార్లు సేద తీర్చాడు మీ ప్రాణమును? రోడ్డు ప్రమాదము నుండి మనల్ని కాపాడాడు దేవుడు, రోగాల నుండి మనల్ని విడిపించాడు. పాపము చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ పాపంలో పడిపోకుండా, అవిశ్వాసంలో పడిపోకుండా దేవుడిని వదిలిపెట్టి ఎందరో వెళ్ళిపోయారు. తేమావలే లోకాన్ని ప్రేమించి యేసుక్రీస్తును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి కొందరైతే యేసుక్రీస్తును యూదస్సు ఇస్కరియోతు ఎలా అమ్ముకుంటున్నారో అలా అమ్ముకుంటున్నారు. డబ్బులకు యేసుక్రీస్తు యొక్క వస్త్రాన్ని అమ్ముకుంటున్నారు, ఆయన వరాన్ని అమ్ముకుంటున్నారు, ఆయన వాక్యాన్ని అమ్ముకుంటున్నారు, ప్రవచనాన్ని అమ్ముకుంటున్నారు. ప్రతి దాన్ని అమ్ముకొని యూదస్సు ఇస్కరియోతు లాగా వారి ప్రాణాన్ని నాశనంలోకి నడిపించుకుంటున్నారు. కానీ ఈ రోజు మిమ్మల్ని, నన్ను దేవుడు, మన ప్రాణమును ఆయన సేద తీర్చున్నాడు. பாருங்க, ஆண்டவர் நம்மளுடைய ஜீவனை காத்திருக்கிறார் அல்லவா? எத்தனை முறை நமக்கு வந்து விபத்து வந்திருக்கிறது, ஆபத்து வந்திருக்கிறது, வியாதி வந்திருக்கிறது, பலவீனம் வந்திருக்கிறது. பாவம் நம்மை சுற்றிலும் இருக்கும்போது கூட அதை விட்டு விட்டு விலகி ஓட தேவன் எவ்வளவாக கிரியை செய்து நம்மளுடைய ஆத்மாவை பாதுகாத்திருக்கிறார். அதை நாம் வந்து கவனித்து பார்க்க வேண்டும். அவருடைய నామத்தினால நம்மை నీతిயின் వడిகளுக்குள்ளாக நடத்துகிறார். ఆయన యొక్క నామము ద్వారా నీతి మార్గంలో కూడా నడిపిస్తున్నారంట. ఈ మాటలు మాట్లాడుతుంటే నాకు ఆఫ్రికా దేశంలో ఉన్న ఒక దేవుని సేవకుడు, జులు లాంగ్వేజ్, జులు అనే ఒక భాష మాట్లాడే ట్రైబల్ పీపుల్, వాళ్ళ మధ్యలో వెళ్ళి సేవ చేయడానికి వెళ్ళిన ఒక సేవకుడు, అతని పేరు ఎర్లో స్టీగన్, ఈ రోజు వరకు ఉన్నాడు అనమాట. 1969లో ఒక గొప్ప ఉద్యమం అనేది ఆఫ్రికా దేశంలో కలిగింది. ఆ జులు అనే ఆ ప్రజల మధ్య కలిగి, అది ప్రపంచంలో ఉన్న అనేకులు అక్కడ వెళ్ళి ఆ ఉద్యమాన్ని చూసి పుస్తకాలు రాశారు. ఎలా జరిగింది, ఎలా దేవుడు ఆ సమాజాన్ని రూపాంతరము చేసి వాళ్ళని మార్చి మంచి మనుషులుగా చేసి రక్షణనిచ్చి పెద్ద ఆలయాన్ని కట్టించి ఆ స్థలంలో పెద్ద అద్భుతాలను దేవుడు చేశాడన్న ఆ చరిత్రను కూడా రాసి ఉన్నారు. இந்த காரியங்களை பேசும்போது எனக்கு ஒரு ஊழியக்காரரை குறித்து ஞாபகம் வருகிறது. அவர் பேர் வந்து எர்லோ ஸ்டீகன். அவர் சுலு என்கிற ஒரு பாஷை பேசுகிற ஜனங்கள் நடுவில் ஆப்பிரிக்க தேசத்தில் போய் ஊழியம் செய்தார். 1969ல ஒரு பெரிய எழுப்புதல் அந்த இடங்கள்ல வந்தது. அந்த எழுப்புதலை காணும்படியாக உலகத்துல இருக்கிற பல పండితர்கள்லாம் போய் పుస్తకங்களை எழுதி சரித்திரத்தில் எழுதியிருக்கிறாங்க. ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ అంట. ఆయన
నిజానికి వచ్చి జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. ஆப்பிரிக்காக்கு மிஷினரிగా వెళ్ళాడు. ఆ తర్వాత அவர் உண்மையிலே ஜெர்மனி தேசத்துக்கு சேர்ந்த ஒரு நபர். அதுக்கு பிறகு அவர் ஆப்பிரிக்காకు పోనారు. ఒకప్పుడు ఆయన ఫుట్బాల్ ఆడుకుంటే మంచిగా యవ్వనంలో ఉన్న కాలంలో ఒక పెద్ద మ్యాచ్ జరుగుతుందంట. పెద్ద లీగు ఫైనల్‌కి వెళ్తున్నారు వీళ్ళు. ఆ సమయంలో ఆయన ఆడుకుంటూ మ్యాచ్ ఆడుతుంటే ప్రాక్టీస్ మ్యాచ్‌లో కాళ్ళు ఇరిగిపోయింది. కింద పడ్డాడు. కాళ్ళు ఇరిగింది. డిస్‌క్వాలిఫై అయ్యాడు. అలాగైతే ఫైనల్ మ్యాచ్‌లో ఆడుకోలేడు. చాలా బాధపడ్డాడంట. దేవుని దగ్గర అడిగాడంట, ఎందుకు ప్రభువా, నేను ఈ మ్యాచ్ ఆడుకోవాలి కదా! ఇందుకే కదా నేను వచ్చాను ఇంతవరకు. అసలు ఎందుకు ఇలా చేశావు అనేసి కూడా దేవుని మీద కూడా నింద మోపాడు. కానీ వాళ్ళ స్నేహితులంతా మేము వెళ్తున్నాము, వేరే దేశంలో వెళ్లి ఇలా ఫుట్బాల్ ఆడుతున్నామంటే ఇతను చాలా బాధపడ్డాడంట. కానీ చివరికి జరిగిందేంటి? వాళ్ళు ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళారు. వెళ్ళిన చోట్లో ఆ స్థలంలో వాళ్ళు పాపంలో నిమగ్నులైపోయారు. ఈ యవనస్తులంతా చేరుకొని శారీరంలో పాపం చేయడానికి అక్కడ మొదలు పెట్టారట. అటువంటి అవకాశం ఉన్నింది. ఈయన చెప్తున్నాడు, ఒకవేళ వాళ్ళతో నేను వెళ్ళుంటే నా జీవితంలో నేను కూడా పడిపోయేవాడిని. దేవుడు నా ప్రాణమును కాపాడాడు. పెద్ద శోధన నుంచి కాలు విరిగిపోవడం ద్వారా నేను అక్కడికి వెళ్ళకపోవడం వల్ల శోధన నుంచి నన్ను తప్పించాడు. ఆ రోజు నేను పడిపోయింటే ఈరోజు సేవకునిగా ఈ జులువు ప్రాంతంలో వచ్చి సేవ చేసి వీళ్ళకు రక్షణ మార్గము చూపించడానికి ఉండేది కాదు. నా జీవితంలో పెద్ద మచ్చ పడిపోయేది అని కూడా చెప్పాడనమాట. அவர் பாருங்க, இந்த எர்லோஸ்டீகன் என்கிற நபர் வந்து நல்ல ஒரு பிளேயரா இருந்திருக்கிறாரு. ஒரு ஃபைனல் மேட்ச் வந்தது. அந்த ஃபைனல் மேட்சுக்கு போகணும் என்று எவ்வளவோ தயார் பண்ணி கொண்டிருக்கிற நேரத்துல கால் உடைந்து மேட்சுக்கு போக முடியாம போச்சு. அவர் தேவனிடத்துல ரொம்பவும் வருத்தப்பட்டாரு. ஏன் ஆண்டவர், நான் போயிருந்தா நலமா இருந்திருக்குமே. அதற்கு பிறகுதான் அவர் தெரிந்து கொண்டார். அவங்க டீம் மெம்பர்ஸ்ல அங்க போய் அவங்க வந்து சரீரத்துல விபச்சார பாவத்துல விழுந்து அந்த இடத்துல அவங்க அப்படி அவிதமான பாவத்துல விழுந்து அவங்களுடைய வாழ்க்கையை கரப்படுத்தி கொண்டாங்க. ஆனா அப்பதான் அவர் நினைச்சாங்க, கர்த்தர் என்னுடைய பிராணனை காப்பாற்றினார். ஒருவேளை அன்றைக்கு நான் விழுந்து போயிருந்தால் இன்றைக்கு இந்த ஊழியத்தை நான் செய்திருக்க மாட்டேன், இவ்வளவு பெரிய ఇழுపుదల వందిరుకాదు என்று కూడా சொல்லுகிறார். బైబిల్ గ్రంథము చాలా చక్కగా చెప్తుంది. సామెతలు 5వ అధ్యాయంలో ప్రతి పాపము పాపమే, కానీ విచార పాపము తన సొంత శరీరానికి విరుద్ధంగా చేసే పాపం అని కూడా దేవుని వాక్యం చెబుతుంది. எல்லா விதமான பாவம் தான். ஆனால் நீதிமொழிகள் 5వ அதிகாரம் சொல்லுகிறது, விபச்சார பாவம் தன்னுடைய சொந்த சரீரத்துக்கு விரோధமாக செய்கிற పాపం. అదే సామెతలు 5వ అధ్యాయంలో చెప్పబడుతుంది, వ్యభిచారం చేసిన వాడు తన జీవితం మీద ఒక పెద్ద మచ్చను మరకను తెచ్చుకుంటాడు. అది ఎప్పుడు తుడిచివేయబడదంట. ఆ బాధ అనేది వాళ్ళ హృదయాన్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అని కూడా చెప్తున్నాడు. గనక మీరు మీ ఆత్మను, మీ శరీరాన్ని కాపాడుకొని పాపం విడిచి వదిలిపెట్టి పరిగెత్తి వెళ్ళండి అని దేవుడు చాలా ఎక్కువ ఈ విషయం గురించి బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఈ యొక్క పాపము, విగ్రహారాధన, వ్యభిచారం గురించి ఎక్కువ దేవుడు మాట్లాడున్నాడు. பாருங்க, 5వ அதிகாரம் நீதிமொழிகள்ல சொல்லி இருக்கிறது, விபச்சார பாவம் தன்னுடைய சரீரத்துக்கு விரோதமாக செய்த பாவம். அப்படி செய்கிறவன் தன்னுடைய வாழ்க்கையின் மேல, அவனுடைய வாழ்க்கை மேல ஒரு பெரிய ஒரு எடுக்கப்பட முடியாத ஒரு அழுக்கு, இல்லாவிட்டால் ஒரு மார்க், அவனுடைய முத்திரை அவனுடைய இதயத்துல விழுந்து விடும். எப்பொழுதுமே ஒரு குற்ற உணர்வு அவனை வந்து பிடித்து கொண்டே இருக்கும். ஆதியாகமத்திலிருந்து வெளிப்படுத்தல் விசேஷம் வரைக்கும் நாம் வாசிக்கும் போது இவ்விதமான பாவத்தை விட்டு விலகி ஓடுங்கள் என்று நமக்கு వేద వచనం అధికంగా சொல்லுகிறது. మన ప్రాణమును కాపాడి నీతి మార్గములో నడిపించే దేవునికి స్తోత్రము. நம்மளுடைய ప్రాణனை కాపాడి నీతిயின் వழிகளை நடத்துகிற దేవునికి స్తోత్రం. 4వ వాక్యం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దొడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. மரண இருளின் பள்ளத்தாக்கில் நான் நடந்தாலும் எவ்விதமான தீங்கு என்னை, அதுக்கு நான் பயப்பட மாட்டேன், அஞ்சவும் மாட்டேன். உம்முடைய கரமும் உங்களுடைய கோலும் உம்முடைய தடியும் என்னை அது வந்து తీర్tum. మరణ లోయలో, గాఢాంధకారపు లోయలు. ఏంటంటే గాఢాంధకారపు లోయలు అంటే కన్నీటి లోయ, బాకా లోయ. ఏడుస్తూ నా జీవితం ఇలా ఉంది అని మనము ఏడుస్తూ, కండ్లు కనబడదు, చీకటిగా ఉంటే ఏం కనబడదు, భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలియని ఒక నమ్మకము లేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ వేళలో కూడా ఏ అపాయమునకు భయపడను అంటున్నాడు.
இருளான பாதையில், இருளான பாதை என்றால் தெரியாது. எதிர்காலம் எப்படி இருக்கும், நாளைய தினத்தில் என்ன நடக்கும் ஒன்றுமே தெரியாது. அப்படிப்பட்ட நேரத்துல కూడా நான் எந்த தீங்குக்கும் భయపడ మాటేన్ என்று சொல்கிறார். ఒకవేళ ఈ రోజు మీ జీవితంలో చీకటైన మార్గంలో మీ కుటుంబం వెళ్ళిపోతుందా? మీ మీ యొక్క వ్యక్తిగత జీవితంలో చీకటిగా అయోమయంగా ఉందా? భయపడకూడదు. ఏ అపాయము మీకు కలుగదు. దేవుడు తోడే ఉన్నాడు. நம்மளுடைய வாழ்க்கையில் இருளான பாதைக்குள்ளாக போகும்போது பயப்பட வேண்டாம், தேவன் நம்மோடு கூட இருக்கிறார். దేవుని యొక్క నీవు నాకు తోడై ఉందువు, దేవుడు మనకు తోడై ఉండి నీ దొడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. கர்த்தர் நமக்கு துணையா இருப்பார். கர்த்தர் நம்மோட கூட இருப்பார். இருளில் போகும்போது கர்த்தர் நம்மோட கூட இருப்பார். அவருடைய தடியும் அவருடைய கோலும் அவருடைய தடியும் நம்மை தேற்றும். ఈ కాపర్లు వచ్చి ఆ దొడ్డు కర్ర ఎందుకు ఉంచుకుంటారంటే ఆ యొక్క గొర్రెను చంపడానికి, ఏ ఒక్క మృగం వస్తే కూడా కొట్టడానికి, ఇది తప్పుడు మార్గంలో వెళ్ళిపోతే కొట్టడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ గొర్రెను కూడా కొట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ஏன் இந்த கோலை வைத்திருப்பாங்க என்றால், கோல்ல ஆகாரத்தை கொடுப்பாங்கோ, எதிரி வந்தால் அந்த எதிரியான ஏதாவது ஒரு மிருகம் வந்து அதை அடிக்க வைத்திருப்பாங்க. அதே நேரத்துல இந்த ఆడుகள் తవరాన పాదలు పోகும்போது అడిపాங்க. కొన్నిసార్లు ఈ కాపరి ఏం చేస్తాడంటే, ఇది కాపరులుగా ఉన్న వాళ్ళకి తెలుసు, మందను కాసే వాళ్ళకు తెలుసు. కొన్ని గొర్రెలు వచ్చి చెప్పిన మాట వినకుండా అటు ఇటు తిరుగుతుంటే, చాలా భయంకరమైన స్థితిలో పడిపోవడానికి వెళుతుంటే, అపాయంలో వెళుతుంటే ఆ కర్రను ఉంచుకొని బాగా మొత్తడం ద్వారా కాళ్ళు కూడా విరిగిపోతుందట. மெய்ப்பர்களா இருக்கிறவங்களுக்கு தெரியும், சில ஆடுகள் அது சரியான பாதையில போகாம மரணத்தை நோக்கி எங்கேயாவது விழுந்து போக போகுது என்றால் சரியான ஒரு அடி விழும். அந்த அடி விழுந்துச்சுன்னா அந்த ఆటోடைய కాలు కూడా ఉடைంజిரும். ఇక అది నడవలేదు. ఎందుకు అలా చేశాడంటే, మంచి మనస్సుతో ప్రాణము కాపాడాలని కాళ్ళను విరగ్గొట్టాడు ఆ కాపరి. ஏன் அந்த மெய்ப்பன் அப்படி காலை உடைத்தார் என்றால், அந்த ఆడుடைய జీవனை కాకుంబడియాగా కాలై ఉడైతారు. అదే విధంగా మన దేవుడు కూడా కొందరు మరణపు మార్గంలో నరకం వైపు వెళ్ళిపోతుంటే వారిని దేవుడు వచ్చి శిక్షిస్తున్నాడు. దేవుని శిక్ష కలిగినప్పుడు, దెబ్బ పడినప్పుడు వాళ్ళ జీవితంలో ఉన్న కొందరికి జాబులు వెళ్ళిపోతాయి, కొందరికి వ్యాధులు వచ్చేస్తాయి, మరికొందరు వాళ్ళు అనుకున్నదంతా డబ్బులు వెళ్ళిపోతుంది. ఎందుకు ఇలా అయిందంటే, నిన్ను తీర్చిదిద్దడానికి, మన మనస్సును అక్కడి నుండి ప్రాణమును కాపాడడానికి దేవుడు చేస్తున్నాడే గాని తప్పుడైన ఆలోచనతో దేవుడు చేయటం లేదని కూడా మనం తెలుసుకోవాలి. దేవుడు కూడా శిక్షిస్తున్నాడు, మనకు పనిష్మెంట్ కూడా ఇస్తాడు. తప్పు చేస్తే, ఎక్కువ తప్పు చేస్తే పనిష్మెంట్ ఎందుకు ఇస్తున్నాడు? పెద్ద ప్రమాదం నుంచి తప్పించడానికి చిన్న ఒక దెబ్బను మన మీద ఉంచుతున్నాడు. ஆண்டவர் பாருங்க, நம்ம தவறான பாதையில போகும்போது, அநீதியான பாதையில போகும்போது, பாவத்துல போய் நரகத்துக்குள்ள போகும்போது நம்மளுடைய சரீரத்தை கூட ஆண்டவர் தொடுவார். இல்லாவிட்டால் நமக்கு இருக்கிற வசதி எடுத்து போடுவார். பணம் போயிடும், வேலை போயிடும், சரீரத்தில் ஏதாவது ஒரு பலவீனம் வந்துடும். அந்த కారణத்தினால தெரிந்து கொள்ளும்படியாக தான் அப்படி செய்கிறார். కొట్టిన కాపరి ఆ మేకను లేకపోతే ఆ గొర్రెను అలా వదిలేసకుండా దాన్ని తీసి కాళ్ళకు బ్యాండేజ్ కట్టి తన భుజం మీద ఉంచుకొని బుజ్జగించి మరి తీసుకొస్తాడట. అది బాగయ్యేంత వరకు మంచి ట్రీట్మెంట్ కూడా ఇస్తాడు. అదే విధంగా దేవుడు మన మొత్తినను మరలా మనల్ని తీసుకొని మా ఆత్మకు మంచి గాయమును అంతా మాన్పి మనల్ని ఆయన ఆదరించి నడిపిస్తున్నాడు. இந்த மேய்ப்பன் என்ன செய்வாங்க? அடித்துட்டு அப்படியே விட்டுற மாட்டாங்க. அவர் அன்புள்ள ஒரு மேய்ப்பன். அந்த ஆடை எடுத்து காலை கட்டி தன்னுடைய தோள் மேல வைத்துக் கொண்டு அதை தேற்றி நடத்துவார். அதே போல தேவன் நம்மை ஒரு சிக்ஷைக்குள்ளாக விட்டு அப்படியே விட்டுவிட மாட்டார். மறுபடியும் நம்மை தூக்கி எடுத்து நம் மனம் திரும்பின உடனே நம்மளுடைய காயங்களை கட்டி நம்மளுடைய ఆత్మాவை தேற்றி నీతి వழிகள் నడుపువారు. 5వ వాక్యం, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. என்னுடைய சத்துருகளுக்கு முன்பாக நீர் ஒரு பந்தியை ஆயத்தம் பண்ணி இருக்கிறீர், என் தலையை எண்ணெயால అభిషేకిత్తిరుக்கிறீர், ఎన్ పాత్రం నిరంబి వడియం என்று சொல்லுகிறார். 3 కార్యాలు ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటిగా శత్రువులు ఎదుట, మనకు శత్రువులుగా ఉన్న వారి ఎదుట దేవుడు మనకు ఒక పెద్ద విందును తయారు చేస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. ఈ రోజు ఎక్కడ మనము
పడిపోతున్నాం, ఎవరు మనకు ఎదురుగా నిలబడుకుంటారో వాళ్ళు ముందుగా మన దేవుడు ఘనంగా ఉంచబోతున్నాడు. நம்மளுடைய சத்துருவுக்கு முன்பாக ஒரு பெரிய பந்தி என்று சொல்லும் போது நமக்கு விரோதமாக இருக்கிறவர்கள் முன்பாக நம்மை தேவன் உயர்த்துவார். మన తలను నూనెతో ఆయన వచ్చి అభిషేకం చేస్తుంటాడు. ఎందుకు ఆ కాలంలో గొర్రెల మీద నూనె వేసి అలా అంటిస్తే ఏమవుతుందంటే ఎటువంటి క్రిములు రాకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుందంట. మంచి తైలముతో అభిషేకం చేసేవాళ్ళు. అలా చేస్తుంటే ఆ గొర్రెకు చాలా సంతోషంగా అనిపిస్తుందంట. அந்த காலத்துல இந்த ஆடுகளுக்கு என்ன பண்ணுவாங்க, தலை மேல எண்ணெயை தேய்த்து எந்த ஒரு வியாதி வராம, கிருமிகள் வராம పాదగాకు అప్పుడు తేయిக்கும் పోదు அதுக்கு நல்ல ஒரு సుఖం ఉండాகும். ఈరోజు దేవుడు కూడా పరిశుద్ధాత్మ అభిషేకంతో మనల్ని నూనెతో అభిషేకిస్తున్నాడు. இன்றைக்கு பரிசுத்த ஆவியானவருடைய அபிஷேகம் என்கிற எண்ணெயினால் நம்மை நிரப்புகிறார். நான் கிண்ண నిండి పొర్లుచున్నది, என்னுடைய పాత్రం నిరంబి వழிகிறது. ఏదండి మన గిన్నె మన హృదయం. మన హృదయంలో సంతోషము, సమాధానము, విశ్వాసము, ప్రేమ అన్ని నిండి పొర్లుచున్నది. ఎప్పుడు మన గిన్నె నిండుతేనే మనం ఇతరులకు ఇవ్వగలము. ఇప్పుడు నా గిన్నె నా హృదయము నిండకపోతే ఎలా వాక్యం ఇవ్వలేను. ఈ గిన్నె నిండి పొర్లినప్పుడే ఇతరులకు కూడా అటువంటి మంచి కార్యాలు దొరుకుతుంది. நம்மளுடைய ஆத்மா இல்லாவிட்டால் நம்மளுடைய பாத்திரம் నిరంబి వழிந்தால்தான் మற்றவங்க అనుభవిக்க முடியும். మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆశీర్వదింపబడాలంటే మొట్టమొదటిగా మీ గిన్నె నిండడం మాత్రం కాదు, అది పొర్లాలి, బయటికి రావాలి. உங்களுடைய சுற்றிலும் இருக்கிறவர்கள் ஆசீர்வதிக்கப்பட வேண்டும் என்றால் உங்களுடைய பாத்திரம் நிறைந்தால் போதாது, నిరంబి వழியும் పోதுதான் அந்த ఆశీర్వాదం వரும். దేవుని ప్రేమ నా హృదయాన్ని నింపితే నా వరకే ఉంటుంది. నా హృదయాన్ని నింపి అది పొర్లి పారినప్పుడు ఇతరులు కూడా ఆ ప్రేమను అనుభవిస్తారు. నాలో ఉన్న శక్తి, మనలో ఉన్న శక్తి అది నిండుగా నిండి పారి పొర్లుతూనే ఇతరులకు స్వస్థత, వాక్యము, దేవుని నడిపింపు అనేది కలుగుతుంది. కానీ అలా చేయకపోతే కలగదు. దేవుడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు చూడండి, ఎందుకు ఎక్కువ ఇస్తున్నాడు దేవుడు? ఎందుకు మనం వచ్చి కొందరు అనుకోవచ్చు, ఎందుకు ఎక్కువ ఆశీర్వాదం ఇస్తాడు, ఎందుకు ఎక్కువ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఇస్తాడంటే పొరలాలండి, ఇతరులకు ఇవ్వాలి. యూ నీడ్ టు గివ్ అదర్స్. దట్ ఈస్ ద రీజన్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ అబండెన్స్ అండ్ ఓవర్ఫ్లోయింగ్ థింగ్, నాట్ ఓన్లీ టు సాటిస్ఫై యూ బట్ ఆల్సో టు సాటిస్ఫై ఆల్ పీపుల్ అరౌండ్ యూ. దేవుడు ఎందుకు మనకి ఎక్కువ ఇస్తున్నాడంటే ఇతరులకు ఇవ్వడానికి. ధనం ఒక్కటే కాదు, సంతోషమైన, నీతైన, సమాధానమైన, ప్రేమైన మనలోంచి పారి పొర్లి అది వెళ్ళాలి. பணம் ஒன்று மாத்திரம் கிடையாது. நம்மளுடைய உள்ளத்துல இருக்கிற சந்தோஷம், சமாதானம், நீடிய பொறுமை, அன்பு எல்லாமே அது பொங்கி வழியும் போதுதான் மற்றவங்க అనుభవిப்பாங்க. చివరిగా నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు కరువు నా వెంట వచ్చును లేదండి. నేను బ్రతుకు దినములన్నీయు శాపాలు నా వెంట వస్తాయి లేదు. నేను బ్రతుకు దినములన్నీయు పాపము నన్ను హింసిస్తుంది లేదు, అలా రాయబడలేదు. నీ బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. என் வாழ்நாள் எல்லாம் நன்மையும் கிருபையும் என்னை பின்தொடரும். நான் வாழ்நாளெல்லாம் என்னை பாவம் பின்தொடரும் இல்லை. நான் வாழ்நாளெல்லாம் என வியாதி பிடிக்கும் இல்லை. நான் வாழ்ந்து கொண்டிருக்கிற நாட்களெல்லாம் சாபமே என வந்திருக்கும் இல்லை. నన్మయం కృపయు உங்களை தொடரும் என்று దేవునుடைய వచనం சொல்கிறது. మనం జీవించు జన్మలన్నీయు, మనం బ్రతుకుతున్న దినములన్నీయు కృపాక్షేమములే, మంచి కార్యాలు, కృప, దేవుని కృప, మంచి కార్యాలే నా వెంట వచ్చును. ఇట్ విల్ ఫాలో యూ. ప్రైజ్ ద లార్డ్. ఫాలో అంటే చాలా మనల్ని వెంటాడుతుందంట. ఏది? ఆశీర్వాదము, మంచి కార్యాలు, కృప, క్షేమమైన కార్యాలు మన వెనక వచ్చేస్తుంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదిగో నేను ఉన్నాను, నా ఆశీర్వాదం నీతో ఉన్నది, నా కుమారుడు, నా కుమార్తె అని దేవుడు వచ్చి అక్కడ నిలబడుకుంటాడు. நீங்க எங்க போனாலும் உங்களை பின் தொடர்ந்து கொண்டே வரும் நன்மையும் கிருபையும். చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. ఎప్పుడు నివాసం చేస్తాడు? బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు ఒక వ్యక్తిని వెంబడించినప్పుడు చిరకాలం ఆ వ్యక్తి యెహోవా మందిరములో నివాసము చేస్తాడు. எப்பொழுது ஒரு மனிதன் என்றென்றும் சதா காலமும் தேவனுடைய ஆலயத்துல தங்கியிருப்பான் என்றால் நன்மையும் கிருபையும் அவனை பின்தொடரும் போது దేవుడు మనకు చేసిన మేలు,
దేవుడు మనకు చేసిన మంచి కార్యాలను తలంచుతూ ఉంటే మన హృదయము దేవుని మందిరములో ఉండి, దేవుని సన్నిధిలో ఉండి, ఆయన సన్నిధిలో ఎప్పుడు నివసించాలనే ఒక ஆச మనలో கలుగుతుంది. ஆண்டவர் செய்த நன்மையான காரியங்கள், கிருபையான காரியங்களை நினைத்து பார்க்கும்போது நம்மளுடைய இதயம் அது சந்தோஷத்தினால் நிறைந்த தேவனுடைய சந்நிதியை எப்போதும் உங்ககிட்ட இருக்கணும் ஆண்டவரே என்று கூட சொல்லும். ఒక భక్తుడు ఇలా పాడు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు అని పాడాడు. பாருங்க, ஒரு பக்தர் பாடு, கிருபை நான் யோசித்து பார்த்து நான் எப்போது దేవునికుள்ளாக இருப்பேன். ఈ ఉదయకాలం మందు మనం ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మన జీవితం దేవునికి తెలుసు. ఎల్రోయి, నన్ను చూచు దేవుడు నన్ను చూస్తున్నాడు, మన పరిస్థితిని చూస్తున్నాడు, మన 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 మనసును చూస్తున్నాడు, మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని చూస్తున్నాడు, బాధను చూస్తున్నాడు, ఇబ్బందిని చూస్తున్నాడు, ప్రార్థించుకోలేని స్థితిని చూస్తున్నాడు. దేవుడు సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. సహాయం పుచ్చుకోవడానికి మనం సిద్ధం ఉంటే, యెహోవా నా కాపురి, నాకు ఏ మేలు నాకు కొదవగా ఉండదు అని మనం విశ్వసించినట్లు అది మనకు అలాగే జరుగునండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన గాక. ఈ వాక్యాన్ని మరింత ఎక్కువ ధ్యానించండి. దేవుడు మీతో మాట్లాడతాడు. గాడ్ బ్లెస్ యూ. இந்த வார்த்தையை நீங்க நன்றாக தியானித்து பாருங்க. கர்த்தர் என்னோட கூட இருக்கிறார், கர்த்தரின் மெய்ப்பரா இருக்கிறார், நான் தாட்சி அடையேன். இந்த வசனம் உங்களோட பேசும். இது அதிகமாக தியானிக்கும் போது நமக்குள்ள இருக்கிற பயம், கவலை எல்லாம் விலகி நமக்குள்ள ஒரு சந்தோஷமும் சமாதானம் நிறையும். தேவன் இந்த வார்த்தைகளை ஆசீர்வதிப்பாராக. ஆமேன், ஆமேன்.